మంది అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త విని ఆ సువార్తను అంగీకరించిన వాళ్ళు తన రాజ్యంలో చేర్చబడిన వారితోనే దేవుడు నిబంధన కలిగి ఉంటాడు తప్ప లోకంలో జీవిస్తున్న వారితో దేవుడు నిబంధన కలిగి ఉండడు. ఎందుకు? ఒక మంచి మాట ఉన్నది, మనం చదివాము, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు మనం వచ్చి ఉన్నామని అంటాడు. ఏ నిబంధన అది? ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి నిబంధన వంటిది కాదు, అది పాతదైన నిబంధన వంటిది కాదు. ఆ పాత నిబంధన ఇశ్రాయేలీల వారికి మాత్రమే ఇవ్వబడింది. క్రొత్త నిబంధన యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు మనం వచ్చామంటే ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నాము? నిబంధనములో క్రొత్త నిబంధనలో ఉన్నాం. అంటే ఇప్పటికి కూడా మనం ఏం కలిగి ఉన్నాము? ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాము? ఆయన సంఘంలో మనం ఉన్నాము అంటే, క్రైస్తవులుగా మనం పిలవబడుతున్నాం అంటే మనం అందరం ఒక నిబంధన కలిగి ఉన్నాము. అది మర్చిపోకూడదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జనాంగం మధ్య ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, నువ్వు ఒక నిబంధన సారుడు అన్న సంగతి ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని మరవకూడదు. నీ పేరు నువ్వు మర్చిపో, ఏం పర్వాలేదు. నీ ఊరు మర్చిపో, ఏం పర్వాలేదు. కానీ నిబంధనను మాత్రం నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు. ఆ నిబంధన కొరకే యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. తన రక్తముతో చేసినటువంటి నిబంధన క్రొత్త నిబంధన. దాన్ని నువ్వు ఎలా మర్చిపోతావు? తినడం మర్చిపో, పడుకోవడం మర్చిపో, శ్వాస తీసుకోవడం మర్చిపో, నష్టమేం లేదు. కానీ నిబంధనను మాత్రం ఎవరు మరవకూడదు. ప్రియమైన దేవుని వారు, నిబంధన